పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇక సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ వేధింపులు తారాస్థాయికి చేరుతున్నాయి. చేయని తప్పుకు సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే ప్రక్రియ అయితే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటేనే భయానికి గురయ్యే విధంగా బెదిరిస్తున్న పరిస్థితి మనకు చూస్తున్నాం. రమణారెడ్డి అరెస్ట్పై కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు రమణారెడ్డి బ్రతికున్నారా లేదా అంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి విశాఖలో కనిపిస్తుంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు, ఏం జరుగుతోంది? రమణారెడ్డి ఆచూకీ అక్కడ? హరి, సోషల్ మీడియా కార్యకర్త రమణారెడ్డి అరెస్టుపై సాక్షిలో వరుసగా వచ్చిన కథనాలతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. రమణారెడ్డి అరెస్టు మీద పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తడంతో ఎట్టకేలకు ఈరోజు పోలీసులు శ్రీకాకుళం కోర్టులో హాజరుపరిచారు. ఆయన్ని ఈ నెల 5వ తేదీన ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు వచ్చి పొదిలి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో అడిగినప్పటికీ కూడా ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు. ప్రతిరోజు కూడా రమణారెడ్డి ఎక్కడ ఉన్నాడని పోలీసులు అడుగుతున్నప్పటికీ కూడా వారి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో రమణారెడ్డి బతికి ఉన్నాడా చనిపోయాడా అన్న ఆందోళన అయితే కుటుంబ సభ్యుల్లోనే నెలకొంది. రమణారెడ్డికి ఏమైనా జరిగితే దానికి బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని చెప్తున్నారు. రమణారెడ్డికి పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఆటో డ్రైవరు. ఆయనకి 2 సంవత్సరాల నుండి ఆరోగ్యం కూడా బాగోలేదు. సయాటిక్ వ్యాధితో బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తిని బలవంతంగా ఎలా తీసుకెళ్తారంటూ కూడా కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. చిన్న పోస్ట్ను ఎక్కడో వచ్చిన చిన్న పోస్ట్ను పోస్ట్ చేస్తే దాన్ని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేస్తారా? ఉద్దేశపూర్వకంగానే రమణారెడ్డిని పోలీసులు వేధిస్తున్నారని చెప్పి కూడా కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రమణారెడ్డి 2వ కూతురికి కూడా ఇప్పటికీ ప్రెగ్నెన్సీ ఉంది. ఆవిడ ఆరోగ్యము అలాగే వృద్ధురాలైన ఆయన తల్లి ఆరోగ్యం కూడా రమణారెడ్డిని దృష్టిలో పెట్టుకుని రోజు రోజుకి క్షీణిస్తుంది. కుటుంబ సభ్యులకు కానీ లేదంటే రమణారెడ్డికి కానీ ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్తున్నారు. గతంలో ఇటువంటి పాలన తాము ఎప్పుడూ కూడా చూడలేదని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రభుత్వం మీద వ్యక్తం చేయడం, అలాగే సాక్షిలో రమణారెడ్డి అక్రమ అరెస్టు మీద వరుసగా కథనాలు రావడంతో ఎట్టికేలకు దిగి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉదయం శ్రీకాకుళం జిల్లాలో కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. హరి, ఓకే.